ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ కీర్తి, ఇక భయపడాల్సిందేం లేదే. ఆ దేవుడి దయ వల్ల నీకు పెద్ద గండం తప్పింది. నాన్న, నిజంగానే నేను తిన్న దాంట్లో విషం కలిపారా వాళ్ళు? అవునమ్మా, డాక్టర్ చెప్పారమ్మా. రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళనుకునే అమాయకురాలువమ్మా నువ్వు. నిన్ను విషం పెట్టి చంపాలనుకున్నారమ్మా దుర్మార్గులు. మామయ్య, ఒక్క నిమిషం మామయ్య. పోలీసులు, మీడియా వాళ్ళు వస్తున్నారు మామయ్య. మనకి ఇదొక మంచి అవకాశం. ఇప్పుడు అనవసరంగా మన కుటుంబం పరువు రచ్చకెక్కుతుంది కదమ్మా. వ్రతం చెడిన ఫలితం దక్కిందని కుటుంబం రచ్చకెక్కినా ఈ దెబ్బతో మనకి ఆ తులసి కుటుంబం పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. మామయ్య, మీరింకేం ఆలోచించకుండా కీర్తిని ముందు పెట్టి జరిగిందంతా వాళ్ళకి చెప్పేయండి. తర్వాత మనకన్నీ ఇంకా మంచి రోజులే. మామయ్య, మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. నన్ను నమ్మండి. నేను కీర్తిని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి మామయ్య. పద. వాళ్ళలాంటి పని చేశారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. ఇంతకాలం నువ్వు మంచిదానివే అనుకున్నాను, కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి కూడా. ఎన్ని రోజులు వాళ్ళ మాటలు నమ్ముతూ వచ్చావు తప్ప వాళ్ళ చేతలు గమనించలేదు నువ్వు. వాళ్ళు ప్రతి క్షణం నీ వెనకాలన్న డబ్బు గురించి ఆలోచించారు తప్ప నీ గురించి కాదు కీర్తి. హరీష్ నీ వెనకాలన్న డబ్బు చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నీ డబ్బు కోసమే నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారు కూడా. తర్వాత సంతోషించి డబ్బు డిమాండ్ చేసి తన్నులు కూడా తిన్నాడు కదా. చూడు, ఇదిగో ఈ వీడియో చూడు. మీరిందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. మొన్నటికి మొన్న నీకు విడాకులు ఇప్పిస్తానని తులసి 10 లక్షలు తీసుకుని వెళ్ళింది.